హాయ్ అబ్బు. హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ సంజయ్ బ్లాగ్స్. ఓ చెప్పు స్నానం చెప్పు. హాయ్ మమ్మీ టీ సంచినేట్రా ఎక్కడ కనబడుతుంది లేవు అసలు. ఇంకో సాటుకు నిలవట పండించిన నానా సౌండ్. సో మా వీడియో తీయనియారు. సో మా ఆయన వచ్చిన కాలానికి ఇప్పటికెప్పుడో స్నానం చేయాలన్నమాట. అంటే మార్నింగ్ ఒకసారి స్నానం చేస్తాడు, మళ్ళీ ఈవినింగ్ ఇప్పుడు డ్యూటీ అయిపోతుంది కదా, ఈ డ్యూటీ అయిపోయినాక మళ్ళీ స్నానం చేస్తాడు అనమాట. సో ఎన్ని గంటలకు వచ్చిండు? 4 o'clock వచ్చిండు. ఇంకా స్నానం చేయకుండా ఒకటే సెల్లు పెట్టుకొని ఫోన్ మాట్లాడుతుండ అనమాట. కొద్దిగా టెన్షన్స్లో ఉన్నాడు తను, ఇంకా ఇంపార్టెంట్ మాట్లాడుతుండ అనమాట. సో మాట్లాడుకుంటా ఇంతసేపు అయింది, 5 అవుతుంది అనమాట. హీటర్కి నీళ్ళు పెట్టమన్నాడు. ఇంకా హీటర్కి నీళ్ళు పెట్టింటే హీటర్ కూడా పోయేది ఈ లోపు, అంటే చాలా సేపు అవుతుంది అనమాట. అందుకని చెప్పి నేను హీటర్కి నీళ్ళు పెట్టలేదు. ఇంకా స్నానానికి వెళ్ళామంటే ఇంకా పోకుండా టీవీ చూసుకుంటూ కూర్చున్నాడు అనమాట. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఏమారం ఫ్రైడే, ఈరోజు ఎందుకో విద్యాసంస్థలో ఏదో సంథింగ్ ఈరోజు స్కూల్ లేదనమాట. అందరు ఇంటికాడ ఉన్నారు. ఇంకా మా నాన్నగాడు కూడా ఇంటికాడ ఉన్నాడు. సో వాడు ఒక పని చేసుకొని వచ్చిందనమాట. చూపిస్తాను ఒకసారి. పండు కన్నయ్య కానీ కేరా. సో టైం ఎంత అయిందంటే, డోర్ మీ నాన్న సౌండ్ వస్తుంది. 5 అయిపోయింది అనమాట. మోడంగా ముబ్బు కనబడుతుంది. మళ్ళీ వర్షంగానే వస్తుందో ఏమో. నిన్నటి వరకు వానలు పడుతూనే ఉన్నాయి అనమాట. అండ్ హాయ్ చెప్పు నాన్న. హాయ్ ఫ్రెండ్స్. మా నాన్నగాడు ఏమైంది చెప్పు నాని. ఏమైంది పొద్దుగాల ఎన్ని గంటలకు పోయిండు? 9 కల్లా స్నానాలు కంప్లీట్ అయిపోయినాయి అనమాట. కొద్దిగా నువ్వు పోవద్దు అట్లా. మా నాని కొద్దిగా ఇప్పుడు నేను హీటర్ అప్పుడు అడిగిండే, ఇప్పుడు అడిగిండు, మళ్ళీ ఇప్పుడు హీటర్ పెట్టాలన్నా. ఆ హీటర్ నీళ్ళు గాలి హీటర్ పోతుంది. మమ్మీ తానం చేయడు, ఏం చేయడు. డోర్మి. సో పొద్దుగాల ఎన్ని గంటలకంటే ఎంత 9 వరకు స్నానాలు కంప్లీట్ అయిపోయినాయి. అప్పటి నుంచి ఆడుకోనికి పోతా అంటే ఇంకా ఏగలేక పోరా నాయన అని చెప్పిన. అంటే వీళ్ళ డాడీ లేకున్నాడు అనమాట. అప్పుడు పోయి అన్నానికి ఎన్ని గంటలకు వచ్చిండు? 11కి వచ్చిండు. అప్పుడు తిని ఇంకా పోయి ఇంక ఎన్ని గంటలకు వచ్చిండు? మధ్యాహ్నం 2 గంటలకేమో వచ్చిండు. 2 అయిపోయింది, 2:30 అయిందేమో. మళ్ళీ వీళ్ళ డాడీ పొద్దుగాల వచ్చిండు, తిన్నాడు, పోయిండు. మళ్ళీ మధ్యాహ్నం వచ్చిండు, తిన్నాడు, పోయిండు. ఇంకా డోర్ మీ మమ్మీ. వాళ్ళ డాడీ వచ్చిపోయినాక లాస్ట్కి వచ్చిండు. ఏమైంది చెప్పండు. ఏదో పని చేసుకొని వచ్చిండు. ఏంది మా మమ్మీ పెద్ద పిచ్చి. సో మొన్న బుధవారం నాడు జాంకాయలు వేసుకొని వచ్చిండు అనమాట. ఈరోజు స్కూల్ లేదు కదా, మా మమ్మీ పండగ చేసుకుంటుంది. ఈమె తినకానికి వాళ్ళ డాడీ తెచ్చుకానికి సరిపోయింది. కుర్కురేలు జాంకాయలు విత్తున్నా అనమాట. అమ్మ చూడు కరా నీతో పనంతా ఏడుకో దగ్గర. అవి బయట ఆరేసింది అనమాట. కాలు తుడుచుకున్నట్టు మ్యాట్లు. వర్షం వచ్చేటట్టు మూడం వేసుకొని ఉంది. ఇంకా తెచ్చి ఇంకా ఊకాడ తలిగించిన. ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది కదా, ఫ్యాన్ గాలికి ఇంకా ఆరుతుంది అని చెప్పి తలిగించిన. ఇక మా పండుగడిగా కింద పడ్డాడు. కాలు ఘోరంగా దెబ్బ తగిలించుకొని వచ్చిండు అనమాట. చిన్న దెబ్బనంట అది. మళ్ళీ ఇట్లా చిన్న దెబ్బ అంటుండు కదా, అన్నం తిన్నీకే కూర్చోనికి కింద కూర్చుంటలేడు, కూర్చేసుకొని కూర్చుంటున్నాడు. చిన్న దెబ్బనంట అది ఆయనకి. మాట్లాడు, మాటలు రావట్లేదా? డైలాగ్. జాంకాయలు ఎన్ని జాంకాయలు పండు తినబట్టి అమ్ములేమా. జాంకాయలు ఇంకొకటి ఇందాక టీవీలా అది ఏమంటారు, అది ఏంటేందో చూపించిండ్రు పిల్లలు. అంటే జ్యూస్లు అనమాట. థమ్స్అప్, స్ప్రైట్ అవల్ల ఉంటే నేనుండి కోకోకోలా బాగుంటుంది అంటే వీళ్ళ డాడీ నువ్వు అడిగిన. వీళ్ళ డాడీ కూడా అంతే, ఏమన్నా అడిగినా అనుకో ఇంకా తెచ్చి పెట్టేదే. ఇంకా
నాకు కోలా కావాలి నేను అనేసరికి ఇంకా ఈ అమ్మ ఇక ఈయన ఇగో పందిలాగా తింటుంది కదా ఈ అమ్మ అందరూ నాకు కావాలి నిన్న ఐస్ క్రీమ్లు తెచ్చిండ్రు ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. నేను తినలేను. ఈ అమ్మ తిన్నది. ఈ అమ్మ వాట ఎప్పటికప్పుడే అయిపోతుంది. ఇంకా ఏమన్నా అడగాల్సిన అవసరం లేదు. చూడు అడగాల్సిన అవసరం అయితే లేదు. ఇంకేమన్నా మా పండుగాడు ఒక్కడే ఇంకా అంటే తింటాడు. ఏమంటారు సిద్ధిళ్ళు ఈ మధ్యలో చాలా తింటుండ అనమాట. అయితే నైట్ తిన్నాడు. ఇంకేమంటారు ఐస్ క్రీమ్ తినలేడు అనమాట. ఐస్ క్రీమ్ పెట్టిండు అందులో అవి ఊకనే కరిగిపోతుంది. అయితే నేను తిందునా అని వీళ్ళ డాడీని అడిగిన అనమాట. అయితే తినని చెప్పిండు. నేను తిన్నా. పొద్దుగాల గుర్తుకొచ్చిందేమో అమ్మ తిన్నావు నా ఐస్ క్రీమ్ నాకు తీసుకొని రా అని పెట్టిండు అనమాట వీళ్ళ డాడీ. వీళ్ళ డాడీని అడుగుతున్నాడు నా ఐస్ క్రీమ్ తిన్నది అమ్మ అని. మాట్లాడినా అని ఇంకో మాట్లాడతలేవు. మాట్లాడు ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేడు అంటే మళ్ళీ పోతాడంటే కిందికి ఆడుకోనికి. తోలించలేను. వాళ్ళ డాడీ ఇంట్లో నుంచి బయటికే తోలియదు అని వీళ్ళ డాడీ అంటాడు. మళ్ళీ ఆయననే తోలిస్తాడు. ఇంకా వీడేమో కింద పడొచ్చిండు కదా. వద్దనేసరికి కొద్దిగా డల్ కూడా ఉన్నాడు అనమాట. కొద్దిగా మొహం మార్చుకున్నాడు. లేకపోతే కామెడీ లేస్తాడు. నేను ఇక్కడ నేను మీతో మాట్లాడుకుంటుంటే మా మమ్మీ పందిలాగా నవ్వుతుంది పక్కన ఉండి. ఇంట్లో పెద్ద పని. ఈరోజు ఫ్రైడే కదా, రేపు సాటర్డే అనమాట. రేపు స్కూల్ ఉంది, ఎల్లుండి లేదు. పెట్టనా అని రేపు పోవాలా రేపు స్కూల్ పోతంటే తోలిస్తా. ఫోన్ అంటే ఫస్ట్ బ్యాగులు సెకండ్ బ్యాగులు తీసుకొచ్చిండ్రు అనమాట. ఓ రోజు వీడియో పెట్టినాను కదా, బ్యాగులు ఎంత వరకు ఉన్నాయని చెప్పి సెకండ్ బ్యాగులు తీసుకొని వచ్చిండ్రు అనమాట. అంటే వాళ్ళు స్కూల్కి ఉన్నాడు. ఇంకా తాళాలు వేసుకొని వస్తారనమాట. వీడు తాళం వేసుకొని వస్తలేడు అంటే ఎందుకో ఏమో తీసుకొచ్చి దొంగ మాటలు చెప్పకు. అంటే వీళ్ళు స్కూల్ కోరు కదా, ఇంకా అలా పిల్లలు ఉంటారు కదా, పిల్లలు బ్యాగుల నోట్సులు గిడుసులు అన్నీ చెక్ చేస్తారంట. అందుకని చెప్పి వీళ్ళకి తాళాలు కూడా కొత్తవి తెప్పిస్తే తాళం వేసుకురాకుండా వస్తుండు. ఉట్టి తాళం తీసుకొని వస్తుండు. మా మమ్మీ ఏమో కొద్దిగా బాగానే వేసుకొని వస్తుంది కానీ సో ఆషాఢం కదా, మేము గోరింటాకు అయితే పెట్టుకున్నాము. కానీ మంచిగా అయ్యలేదన్నమాట. మా మమ్మీకి కూడా మంచిగా అయ్యలేదు. ఏదో ప్రాబ్లం ఏదో అర్థమే కాలేదు. చూడండి అంత ఎర్రగా అయ్యలేదు. అయ్యింది కానీ నార్మల్గా అయ్యింది. ఏమేమి వేసినా చింతపండు ఉంటుంది కదా, అది వేసినా నిమ్మకాయ కూడా పిండినా అంతే. ఇంకేం వేసలేను అనమాట. ఇవి వేయకుండా కూడా ఆకు అవుతుంది, ఎర్రగా అవుతుంది. ఒకసారి ఉట్టిగా ఓన్లీ ఆకు ఒకటే మిక్సీకి వేసుకొని పట్టుకున్నాం. అట్లా కూడా అయ్యింది రెడ్గా. చూడండి ఇట్లా అయ్యింది. చిరాకు వేసింది నాకైతే, ఏం కాలేదని చెప్పి. మా మమ్మీకి అయితే ఇంకా మధ్యలో అది డిజైన్ కట్ చేసిన అనమాట. పేపర్తో నాకు కట్ చేసి ఇక ఇటుకెళ్ళి మొత్తం కట్ చేసి డిజైన్ లాగా పెట్టిన మంచిగా అవుతుందేమో అని చెప్పి. ఎన్ని గంటలకు 7 o'clock పెడితే నైట్ పడుకునే ముందర 9కి అట్లా కడిగించిన, అయినా కాలేదన్నమాట. ఏడుకోతున్నా బయటికి పోయినాం అనుకో, చిన్న గొట్టని ఇంకా నేను పండుగ తిన్నా. సో వీళ్ళ పండు బాయ్ నాకుతుంది బాయ్.